సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి విడత భూసేకరణ జరిగింది. అవే భూములతోటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంతర్జాతీయ రాజధానిగా ఎదుగుతుంది అన్నారు. మళ్ళీ ఇప్పుడు రెండో భూసేకరణ అంటూ మళ్ళీ ప్రభుత్వము కేబినెట్ 20,000 ఎకరాలకు ఆమోద ముద్ర వేసింది. ఇది ఎలా చూడాలంటారు సార్? రాజధాని భూముల గురించి ఒకటి మామూలుగా జనరల్ గా మనము మాట్లాడుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉంటారు. అంటే ఒక దీనికి ఎయిర్పోర్ట్ కు ఇన్ని వేల ఎకరాలు కావాలా, మన రైల్వే స్టేషన్ కు ఇన్ని వేల ఎకరాలు కావాలని. కానీ ఇప్పుడు హైదరాబాద్ రైల్వే స్టేషన్ కానీ విజయవాడ రైల్వే స్టేషన్ కానీ ఉండేది రెండు కూడా 12 ఎకరాల్లోనే. దాదాపు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ 12 ఎకరాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది, 10 ఎకరాలు మన విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది. కానీ ఈ భూములు మరి ఎందుకు దీన్ని ఇంత అప్పు చేసి రాజధానికి ఇంత భూములు ఉన్న భూములను సరి చేసుకోనికుండా మరీ అప్పులతో తడక చేసుకుంటూ ఈ యొక్క రాజధానిని ఇన్ని భూములు అప్పు చేయడం అనేది చాలా ఇదిగానే ఉంది. ఈ ప్రక్రియ మంచిది కాదు అనిపిస్తుంది. అంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా రాజధానికి ఇప్పుడు మాట్లాడుకుంటూ వస్తే మరో 7,500 కోట్లు అప్పు అంటున్నారు. 7,500 కోట్లు అప్పు అంటున్నారు. ఇప్పటికి రాజధాని ఈ సంస్థ నుండి ఎంత అప్పు చేసిందో కోట్లలోనే అప్పు చేసింది. ప్రపంచ బ్యాంకు ఎస్సీ డెవలప్మెంట్ నుంచి 15,000 కోట్లు చేసింది, హడ్కో నుంచి 11,000 కోట్లు, మన HDF నుంచి 7,500 కోట్లు, జర్మనీకి చెందినటువంటి KFW సంస్థ నుంచి 5,000 కోట్లు. ఇటువంటి మొత్తం మీద దాదాపు ఇట్లా అప్పు చేసుకుంటూనే పోతా ఉంది. అంటే ఇప్పుడు ఉన్న రైతులకు మనము ఇంకా ఇచ్చేది వాళ్ళకు స్థలాలు కానీ వాళ్ళకి ఇవ్వవలసింది కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకా దాన్ని వదిలిపెట్టి మరి కొత్త అప్పులు, మరి కొత్తగా వచ్చినటువంటి భూములు సేకరణ మంచిది కాదేమో అని నా అభిప్రాయం. ఇదంతా ప్రజల అభిప్రాయం కూడా అలానే ఉంది. ఇటువంటి ప్రక్రియలో ఉన్న రాజధానిని ఇప్పుడు దాదాపు మనము 10 ఏళ్ళు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ రాజధాని డెవలప్ చేసుకొని ఉండొచ్చు అప్పట్లో. కానీ దాన్ని వదిలిపెట్టేసి హుటాహుటిన ఈ ఓటుకు నోటు కేసులో అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి వారికి భయపడి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి మన తాత్కాలికం కూడా దాదాపు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేసి ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చేసి హైప్ లో ఇక్కడ అప్పుడే ఖర్చు పెట్టేశారు. ఆ డబ్బుతోనే యాక్చువల్ గా అయితే మన రాజధానిని నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నింది, అయిపోయేది కూడా. ఒక 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని ఉండింటే, సంవత్సరానికి అక్కడ ఓటుకు నేడు కేసులో భయపడకుండా ఇక్కడికి వచ్చిందంటే ఈ యొక్క రాజధాని ప్రక్రియ 5 ఏళ్లలో ఆయనే ఓపెన్ చేసిండొచ్చు. ఆయన లాస్ట్ లో దిగిపోయేదానికి ముందు లేకుంటే ఏదో ఒకటికి ఓపెన్ చేసిండు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోయి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టేసి తాత్కాలికమని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేసి ఇక్కడ తాత్కాలికం అని ఫస్ట్ బూట్లు వేసుకొని ఆ రాజధాని స్టార్ట్ చేశారు. మోడీ గారిని పిలిపించారు. మోడీ గారు ఒక చెంబు భస్మం ఇచ్చి వెళ్ళిపోయారు, మట్టిచ్చి. కానీ ఒరిగిండేది ఏమీ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు అప్పులు తప్ప ఇంక అక్కడి నుంచి ఏమీ జరగలేదు అని అనిపించేది ప్రక్రియ అందరికీ తెలుస్తానే ఉంది. కాబట్టి ఈ రాజధాని యొక్క భూముల సేకరణ మంచిది కాదు. ఉన్న దాంట్లో రాజధాని ఇప్పటికైనా ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది వారికి. ఈ 3 సంవత్సరాల్లో రాజధానిని నిర్మించే ఏర్పాటు చేసి ఎక్కడో చోట ఆయన ఆర్థిక రాజధాని ఒకసారి విశాఖపట్నం అంటాడు, ఆర్థిక రాజధాని లేదంటాడు. ఇప్పుడు ఈ రోజు ఆర్థిక రాజధాని మళ్ళీ విశాఖపట్నం అంటున్నారు, మరి అది లేదని చెప్పి మరీ విజయవాడే అంటున్నారు. కాబట్టి ఏదైనా సరే ఒక నిర్దిష్టంగా ఒక ఆలోచనతో ఈ రాజధాని ఒక ప్రజలకు ఈ రాజధాని ఉంది అని అనిపించేటట్టుగా ఒకటి చేయాలన్నది ప్రజల అందరి భావన. నేను కూడా అదే కోరుకుంటున్నా. అంటే 2028 కల్లా నేను రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాను అని చెప్పి రీసెంట్ గానే ఆయన అనౌన్స్ చేశారు. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో జరగని రాజధాని ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తయ్యే అవకాశం ఉందంట. ఇప్పుడు మనము గతంలోనే చూసినాం. ప్రతి ఒక్కసారి కూడా ఎవరు మనమంతా విశ్వకర్మలు కాదు. రాత్రికి నిర్మించి ఇట్లా హామ్ ఫట్ అని చేసే పరిస్థితి లేదు. ఎవరికైనా మాటలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పినా ఇప్పుడు చెప్పనివే నెరవేర్చలేనివి చాలా ఉన్నాయి. ఇప్పుడు సూపర్ 6 అమలుపరచలేనివే చాలా ఉన్నాయి. ఇప్పుడు రాజధాని అంశాన్ని తీసుకొని ఉన్న దాంట్లో సేకరణ చేసి దాన్ని మనం ఆమోదించుకొని ఈ మంత్రిమండలిలో ఆమోదించుకొని దాన్ని చేస్తే 2008కి అయిపోగొడతాను అంటాడు. అంటే ఇప్పుడు 2008కి ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు? ఏమైనా విశ్వకర్మనా, లేకుంటే ఆయన చేతిలో మయసభ మాదిరి నిర్మించే ఆలోచనలు ఉన్నాయా? అటువంటివంతా కూడా లేవు కదా. మనం అందరూ కూడా మానవ మాత్రమే. ఈ మానవ మాత్రంలో మనము చేసుకున్న దాంట్లో మనం ఉన్న దాంట్లో ఎంతవరకు అవుతుంది అనేది ఒక ఆలోచించి వారికి అందులో
40 ఏళ్ళ సుదీర్ఘ పరిపాలనించే దక్షత అంటారు, ఆలోచన విధం నాకు ఎక్కువ ఉందంటున్నారు. ఎట్లా అయిపోతుంది అని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ 3 ఏళ్లలో ఇంకా భూముల సేకరణ ఇప్పుడు మరీ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఈ భూముల సేకరణ నాకు తెలిసి మళ్ళీ 1 సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది. వారికి డబ్బులు ఇవ్వలేరు. మరీ దానికి అజిటేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా రాజధాని ఎప్పుడు 2008 లోపల ఎలక్షన్స్ లోపల అంటున్నాడు. నాకు తెలిసి జమిలీ ఎలక్షన్స్ నిన్న మొన్ననో 2007 కానీ 8 స్టార్టింగ్ లో కానీ వచ్చేస్తాయి అని ఒక పక్క అంటున్నారు. ఇది ఏ రకంగా చేయగలము దీన్ని అనేది ఒక ప్రజలకంతా కూడా ఆశ్చర్యాత్మకంగా ఉంది. కాబట్టి ఇది అంత ఈజీగా చంద్రబాబు నాయుడు గారు చేస్తే మంచిదే, కానీ ఇది చెయ్యలేని పరిస్థితి, చేసేదానికి చేత కాదు అని నేను తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ ఒక నగరంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఎయిర్పోర్ట్ కోసమే నేను ఈ భూసేకరణ చేస్తున్నాను. అయితే ఇప్పటికే రీసెంట్ గా మనం చూసుకుంటే అమరావతికి కేవలం 25-30 కిలోమీటర్ల దూరంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మార్చే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నుంచి అమరావతికి మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వేస్తామంటున్నారు. ఒకవేళ అదే వేస్తే కనుక హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేవలం 3 గంటల్లోనే చేరుకోవచ్చు అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో అమరావతిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఉందంటారు. ఇప్పుడు ఒకటి మనకున్న దీంట్లో మనకున్న ఉన్న దాంట్లో మనకు ఎన్ని వేల ఎకరాలు కావాలి, అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలి, మంచిదే. అన్ని అభివృద్ధి అనేది ఎవరు కూడా అడ్డుకోం. ఏ పార్టీ గాని అభివృద్ధి చెందాలని అనుకుంటాం. కానీ ఈ అభివృద్ధి ముసుగులో వేరే ఇతర కార్యక్రమాలు చేసుకొని, అన్యాయాలు చేసుకొని వారు డబ్బు సంపాదించుకునే మార్గం పెట్టుకుంటే మంచిది కాదు అని. దానివల్ల ఏమైతుంది చెప్పండి? ఊరికే డబ్బు సేకరణ, ఈ డబ్బులు అప్పు తేవడము, ఆ డబ్బులప్పులో 3 హెలికాప్టర్లు, 3 చార్టర్డ్ ఫ్లైట్లు తిరగడము, ఈ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడము, వచ్చిన హాస్పిటల్స్ ని మనము చేసుకోలేకపోతున్నాం. మన ప్రైవేటీకరణ అంటున్నారు, అవి చేసుకోలేకపోతున్నాం. పోగా ఇటువంటి అంతర్జాతీయ విమానాశ్రయము పరిణామాలలో అవసరమే. ఇప్పుడు హైదరాబాద్కు ఉంది, మనం కూడా కావాలని కోరుకుంటాం. కానీ దీనికి సంబంధించిన ఇవంతా కూడా విశాఖపట్నంలో మెరుగైన వారికి అన్ని మెరుగైన వసతులు ఉన్నాయి అని అనిపిస్తుంది. మరి ఎందుకు వీరు దీన్ని చేసి విశాఖపట్నం, విజయవాడ అనుకుంటూ ఇక్కడ అక్కడ అని మనం కాలయాపన చేస్తున్నారు? ఏది ఏమైనా అభివృద్ధి అనేది మంచిదే, కానీ దాన్ని తొందరగా చేయాలని చెప్పి అందరూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. మనమంతా కూడా అదే అనుకుంటున్నాం.